అయినా నువ్వు కూడా ఏంటి వీళ్ళతో కలిసి రోడ్డు మీద? ఏమైనా ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు కదా. రారా కూర్చో. నువ్వు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను, కానీ నేను కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను రా. వాటికి నువ్వు సమాధానం చెప్పు. ఏంటి అడుగు, చెప్తాను. మరి మనం ఇదివరకు తరచుగా ఎక్కడ కలిసేవాళ్ళం? ఏముంది, తరచుగా బార్లో కలిసేవాళ్ళం, అప్పుడప్పుడు ఏమైనా పార్టీల్లో కలిసేవాళ్ళం. అవును, కరెక్ట్గానే చెప్పావు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు కదా, అప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఏంటి? తాగి వెళ్తే ఏం జరిగేది? మీ ఆవిడ నిన్ను తిట్టుకునేది, తరువాత మీ ఇద్దరికి గొడవలు అయ్యేవి. అవి చూసి మీ పిల్లలు ఏడ్చేవారు. అయినా ఇంట్లో భార్య పిల్లల్ని పట్టించుకోకపోతే ఎవరు మాత్రం చేస్తారులే కదా. ఇప్పుడు చూడాలి ఎంత సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నాకున్న త్రాగుడు అలవాటు వల్ల నా ఉద్యోగం పోయింది. ఒక ప్రక్క ఐపీఎల్ బెట్టింగ్లు ఆడుతా దొరికిన చోట్లలో అప్పు చేసి నష్టపోయాను. చివరికి ఒక రాత్రి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడే నాకు ఈ కరపత్రిక దొరికింది. దీన్ని చదివిన తర్వాత నేను చేసిన తప్పులేంటో నాకు అర్థమయ్యాయి. ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకోవడానికి ఒకటే కారణం, ఆ కారణం యేసుక్రీస్తు. ఇప్పుడు నా జీవితం మారి ఇలా నీ ముందున్నాను. ఇందాక నువ్వు అన్నావు కదా, ఏమన్నా ఉంటే ఇంట్లో చేసుకోవాలి కానీ ఇలా రోడ్ల మీద ఏంటని. ఎవరికైనా పట్టరాని ఆనందం వచ్చినప్పుడు మనసులో దాచుకోర్రా, 10 మందితో చెప్పుకుని సంతోషిస్తారు. నేను చేస్తుంది అదే. ఇలాగ ఇక్కడ నాకులా ఎంతోమంది ఉన్నారు. వారిలో కొందరి జీవితాలైనా మారి సంతోషంగా ఉంటారనే తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు చెప్పడం మేము చేసిన తప్ప లేదు. సరే వస్తాను. అయినా జీవితం పాడు చేసుకోవడం సులువే కానీ మారి బాగుపడాలంటే మాత్రం దేవుడి వల్ల అవుతుంది. యేసు ప్రభువా, నేను పాడైపోయాను, నా స్నేహితుడి జీవితం బాగు చేశావు, నా జీవితం కూడా బాగు చేయి తండ్రి.